విశాఖ నగరాభివృద్ధి సంస్థ ఉడా పరిధిలో రోజు రోజుకు అనధికారిక లేఅవుట్ల సంఖ్య పెరుగుతోంది. వీటిని అంటగట్టి ప్రజలను మోసగించడానికి స్థిరాస్తి సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి మోసాలు భారీగా వెలుగు చూస్తుండడం వల్ల తమ పరిధిలో వెలసిన అనధికార లేఅవుట్లను ఉడా గుర్తించింది. సొంతిల్లు కట్టుకోవాలన్న వారి కోరికలను ఆసరాగా చేసుకుని ఉత్తరాంధ్ర జిల్లాల్లో కుప్పలు తెప్పలుగా స్థిరాస్తి సంస్థలు వెలుస్తున్నాయి. మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులను నమ్మించి అనుమతులు లేని నివాస స్థలాలను వీరు కట్టబెడుతున్నారు. ఇలాంటి బాధితులు రోజురోజుకు పెరుగుతుండటం, ఉడాకు సైతం ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో అధికారులు వీటిపై దృష్టి సారించారు. గత 3 నెలల్లో ఉడా పరిధిలోని శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని తుని వరకు అధికారులు ప్రత్యేకంగా వివరాలు సేకరించారు. 400కు పైగా అనధికారిక నివాస స్థలాల్ని గుర్తించారు. అత్యధికంగా విశాఖ జిల్లాలో 290 అనధికారిక లేఅవుట్లు ఉండగా విజయనగరం జిల్లాలో 87, శ్రీకాకుళంలో 26 ఉన్నట్లు తేలింది. వీటిలో పలు స్థిరాస్తి సంస్థలకు నోటీసులు జారీ చేశామని ఉడా వీసీ చెప్పారు. అనాథరైజ్డ్ లేఅవుట్స్ మీద పెద్ద ఎత్తున మేము ఈ మధ్య దృష్టి పెట్టడం జరిగింది. మరి కొన్ని నోటెడ్ కంపెనీస్ కూడా నోటీస్ ఇచ్చాము. పెద్ద పెద్ద ఫ్యాన్ ఫేర్ ఉన్నా కూడా లెక్క చేయలేదు వాళ్ళకి. ప్రిలిమినరీగా గత 2-3 మంత్స్లో ఐడెంటిఫై చేసిన లేఅవుట్స్, అనాథరైజ్డ్ లేఅవుట్స్, దీన్ని మళ్ళా వెరిఫై చేస్తున్నాం. దీంట్లో ఏమన్నా LRS పెట్టారా అని చెప్పి వీళ్ళందరి మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అనధికారిక లేఅవుట్లు అభివృద్ధి చేసి మోసగిస్తున్న వారిపై పట్టణ అభివృద్ధి చట్టం 1975 నిబంధనలను అనుసరించి చర్యలు చేపట్టేందుకు ఉడాకు అధికారముంది. వీరిపై 3 ఏళ్ల జైలు శిక్ష లేదా లేఅవుట్ అభివృద్ధికి ప్రతిపాదించిన భూమిలో 20% సొమ్ము జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి మోసాలకు గురికావద్దని విశాఖ నగరాభివృద్ధి సంస్థ తమ అధికారిక వెబ్సైట్ లో లేఅవుట్ల వివరాలు ఉంచింది. సో ఈ లేఅవుట్స్ అన్నిటిని కూడా విజయనగరంలో చాలా వరకు మనం నోటీసులు ఇచ్చాము. ఇప్పుడు విశాఖపట్నం డిస్ట్రిక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేశాము. ఈ 290లో ఎన్ని LRS పరిధిలోకి వచ్చినాయి, ఎన్ని రాలేదు, ఈ లేఅవుట్స్ లో ఎవరు కొనుక్కోవద్దు, దయచేసి మోసపోవద్దు అని చెప్పి మన వెబ్సైట్లో ఎప్పటికప్పుడు సమాచారం పెట్టడం జరుగుతుంది. ఈ 295 కూడా మనం రీసెంట్ గా సేకరించిన సమాచారం కాబట్టి దీని మీద కూడా వన్స్ వెరిఫికేషన్ ఇస్ ఓవర్ మేము వి విల్ పబ్లిష్ ది ఎంటైర్ లిస్ట్. ఏ సర్వే నంబర్లో ఏ స్థలాలకు అనుమతులు ఉన్నాయి, వేటిని కొనుగోలు చేయవచ్చనే వివరాలను వెబ్సైట్లో పొందుపరిచారు. ఉడా నోటీసులు జారీ చేస్తున్న స్థిరాస్తి సంస్థల వివరాలను వారం రోజుల్లో వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు.